హాయ్ ఫ్రెండ్స్, వైజాగ్లో చాలా పర్యాటక కేంద్రమైన విశాఖ పురి మేరీమాత గుడి చూడవలసిన ప్రదేశం. చాలా గొప్ప ప్రదేశం. పూర్వకాలం నుంచి చాలా పర్యాటక కేంద్రం గడ్డి చూపిస్తుంది. విశాఖ మేరీ పూరి మాత గుడి ఇది క్రైస్తవ దేవాలయం, గొప్ప పర్యాటక కేంద్రం. ముందుగా ఇక్కడికి చేరుకోవాలంటే విశాఖపట్నం చేరుకోవాలి. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ ఏర్పాటు నుంచి ఇక్కడికి బస్సు, ఆటో, ట్యాక్సీ మార్గం కూడా ఉంది. అక్కడ నుంచి పోస్ట్ ఆఫీస్ చేరుకోవాలి. అక్కడి నుంచి కొండ మీదకి రోడ్డు మార్గం లేకపోతే మెట్ల మార్గం కూడా ఉంది. ఇక్కడ దగ్గరలోనే ఒక ఫోర్ట్ ఉంది. ఈ ఫోర్ట్ కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. పక్కనే బీచ్, పక్కనే ఒక అడవి ఎంతో పర్యాటకుల్ని ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటూ కన్నుల విందు పండగగా ఉంటుంది. పైకి వెళ్తున్న కొద్ది పచ్చని అడవులతో, ఒక పక్క బీచ్, ఒక పక్క ఫోర్ట్తో ఎంతో ఆహ్లాదకరంగా మనశ్శాంతి ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. ఇక్కడ 3 కొండలు ఉన్నాయి. 3 కొండల మీద 3 పుణ్యక్షేత్రాలు వెలిశాయి. ఒకటి మేరీమాత గుడి క్రైస్తవ దేవాలయం ఒక కొండ మీద, రెండో కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి హిందూ దేవాలయం, మూడో కొండ మీద బాబా మసీద్ ఇక్కడ ముస్లిం దేవాలయం. 3 కొండల మీద 3 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎవరికైనా ఎక్కడైనా మనశ్శాంతి ప్రశాంతత లేకపోతే ఎక్కడ దొరకని ప్రశాంతత ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ దొరికినంత ప్రశాంతత ఇంకెక్కడ దొరకదు. ఇది చర్చి లోపల వీడియో తీయకూడదు, ఎందుకు చేతిస్తున్నాను. ఇక్కడ చర్చి లోపల ఎంతో ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటాడు యేసుక్రీస్తు. మనకి ఎంతో శాంతి దూత అయ్యి మనకు దర్శనం ఇస్తాడు. ఈ చర్చిలో ఎక్కువగా పెళ్ళిళ్ళు, ప్రార్థనలు, ఫంక్షన్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరైనా జరుపుకోవాలంటే ఇక్కడ జరుపుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫోర్ట్ ఎంత అందంగా కనిపిస్తుందో. ఎంతో ఆహ్లాదంగా మనసును తాకుతూ ఉంటాయి. చల్లటి గాల్లో కూడా వచ్చి మనసును తాకుతూ ఉంటాయి. చర్చి వెనకతల ఒక ఫోటో గ్యాలరీ ఉంది. ఇక్కడ మనకు కావలసిన బైబిల్స్, బుక్స్, ఫోటోలు, ఎన్నో బహుమతులు ఇక్కడ కొనుక్కోవచ్చు. చూడండి, ఇక్కడ షెడ్లా కనిపిస్తుంది. షెడ్ కాదు, ఇక్కడ కూడా మేరీమాత గుడి ఉంటుంది. ఇక్కడ ఎవరైనా పెళ్ళిళ్ళు, ప్రార్థనలు, ఫంక్షన్లు జరుపుకోవాలంటే ఇక్కడ పాస్టర్ని సంప్రదించి, ఉన్నత అధికారులను సంప్రదించి ఎవరైనా పేరు పెట్టుకోవచ్చు, ఎవరైనా ఫంక్షన్ జరుపుకోవచ్చు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. పర్యాటకుల కోసం రూములు, అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. అసలు ఈ చర్చికి పునాది రాయి బ్రిటిష్ వారు వేశారు. ఇప్పటికీ ఈ చర్చి బ్రిటిష్ వారి చేతిలోనే ఉంది. అధికారం కూడా బ్రిటిష్ వారి చేతిలోనే ఉంది. 1974 నుంచి ఈ ఫోటో గ్యాలరీ చూపిస్తూ ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చర్చి ఎంత అభివృద్ధి చెందింది, ఎలా నిర్మాణం అయింది అనేది ఈ ఫోటో గ్యాలరీలో తెలుసుకోవచ్చు. ఎవరైనా వైజాగ్ వస్తే తప్పకుండా ఈ పర్యాటక కేంద్రాన్ని ఒక్కసారైనా దర్శించాలి. ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే గొప్ప ప్రదేశం. పచ్చని అడవులతో, ఇక్కడ పచ్చని పోర్టుతో, పచ్చని సముద్రంతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే ఇక్కడ తలనీళ్ళు సమర్పించుకునే కేంద్రం కూడా ఉంది. భక్తులు తలనీళ్ళు కూడా సమర్పించుకోవచ్చు. కొండ మీద కొబ్బరికాయ కూడా కొట్టవచ్చు. కొవ్వొత్తులు పెట్టి ప్రేయర్ చేసుకోవచ్చు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఇక్కడ కొద్దిగా పోర్ట్ కాలుష్యం ఉంటుంది.